విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విజయనగరం జిల్లా నుంచి 30,000 మంది తరలి వెళ్లనున్నారు. జిల్లాకు 30 కంపార్ట్మెంట్స్ కేటాయించారు. ఒక్కో కంపార్ట్మెంట్స్ కు 1000 మంది ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. విశాఖ వేదిక యోగాంధ్రకు సర్వం సన్నద్ధమైంది. దీనికి సంబంధించి విజయనగరం జిల్లా నుంచి కూడా 30,000 మంది కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. సుమారు 660 బస్సుల్లో వీరిని తరలించే విధంగా కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రాత్రి అంటే తెల్లవారితే శనివారంగా రాత్రి 2:30 గంటల సమయంలో వీరందరినీ కూడా జిల్లా అధికారులు వీళ్ళందరూ మేలుకొల్పి బస్సులు ఎక్కించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం అనేటువంటి విశేషం. ఎవరైతే వీళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వీరందరూ కూడా బస్సుల్లో ఆ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా కూడా యంత్రాంగం క్షేత్రస్థాయిలో కూడా చర్యలు తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండల అధికారులకు సంబంధించి అవసరమైనటువంటి సూచనలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మండల అధికారులు కూడా ఎంపీడీఓస్ కూడా క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా తగు సూచనలు చేసి ఉన్నారు. వీరందరూ కూడా మొత్తం మీద యోగాంధ్ర సక్సెస్ అయ్యే విధంగా కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 660 బస్సుల్లో కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖలో 21వ తేదీన భారత ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలను తీసుకొని ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ కూడా గత నెల రోజుల కాల యోగాంధ్ర కార్యక్రమాలు విశిష్టమైనటువంటి ప్రదేశాల్లో పర్యాటక కేంద్రాల్లో అలాగే పాఠశాలలో వేదిక కూడా జరుగుతూ వస్తూ ఉంది. ఈ నెల 21ని దీనికి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంగా విశాఖలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలి విజయనగరం జిల్లా నుంచి వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉత్తరాంధ్ర కూడా లక్షలాది మంది కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 3.5 లక్షలకు పైగా కూడా ఈ ప్రధానమంత్రి హాజరయ్యేటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసి ఉన్నారు. కెమెరామన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.